వెల్కమ్ బ్యాక్ టు వేగా వారాహి అండి. ఈ మొక్క ఏంటో గుర్తించారా, మీరు గమనించారా? మీ అందరికీ తెలిసిందే, పైనాపిల్ అండి. మనం తెచ్చుకుంటూ ఉంటాము, బాగా పిల్లలకి కూడా చాలా మంచిది ఇది. దీంట్లో ఈ ఫ్రూట్ పుల్లగా తీయగా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా. అలా తెచ్చినప్పుడల్లా మనం ఆ ఫ్రూట్ తినేసిన తర్వాత ఆ పైన ఇలా ఉంటుంది కదండి, దీన్ని ఇలా పెడితే మొక్క బాగా ఉంటుంది, మొక్క వస్తుంది అని చెప్పి నేను యూట్యూబ్లో విన్నాను. చూద్దామని చెప్పేసి ఇలాగ నేను తెచ్చినప్పుడల్లా ఆ పైన ఉన్న ప్లాంట్ని పారేయకుండా ఇలా పెడుతూ ఉంటానండి. అయితే దీంట్లో గ్రోత్ని కూడా గమనించాను నేను. ఇదిగోండి, మామూలుగా అన్ని మొక్కలతో పాటే వీటికి కూడా వాటర్ ఇస్తూ ఉంటాను. ప్రత్యేకంగా ఏమైతే వీటికి చేయను, కానీ గ్రోత్ కనపడుతుంది. మొక్క చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మరి ఫ్రూట్ ఎలా వస్తుంది అనేది నాకు తెలియదు, కానీ చూద్దాం. అసలు ముందు మొక్క బాగుంది కదా అని చెప్పేసి తెచ్చినప్పుడల్లా నేను దాన్ని ఇలా పెడుతూనే ఉంటాను. ఇదిగోండి, చాలా ఉన్నాయి నా దగ్గర ఈ మొక్కలు. పైన గార్డెన్లో కూడా ఉన్నాయి, దాంట్లో గ్రోత్ బాగుంది. చాలా మొక్క అయితే చాలా అందంగా కనపడుతుందండి. అందుకని ఇలా తెచ్చిపెట్టాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి ఫ్రూట్ ఎలా వస్తుందో తెలిస్తే నాకు చెప్పండి. ముందు అసలు ఫ్రూట్ రావటం రాకపోవటం వల్ల తర్వాత సంగతి, ప్లాంట్ చాలా అందంగా ఉంది. తర్వాత దాంట్లో నుంచి గ్రోత్ వస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుందండి మనకి. అందుకని నేను అది ఎంతవరకు నిజమా చూద్దామా అని చెప్పి పెట్టాను. నాకైతే ఇలా వచ్చినాయండి మొక్కలు. దీనికి ఎలా ఫ్రూట్ వస్తుందని మీకు తెలిస్తే నాకు చెప్పండి. థ్యాంక్ యూ.